వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడుగుతున్నది ఇది ఒక్కటే, నా కోసం ఈ సీజన్ అయిపో లోపల కొన్ని సబ్స్క్రైబ్లు అన్న పెరిగితే కొంచెం ప్లస్ అవుతుంది. దయచేసి ఇది ఒక్కటి చేయండి. మరీ అడుగుతున్నాను అనుకోద్దండి దయచేసి. నాకు తెలుసు నా రివ్యూస్ నచ్చే వాళ్ళు కంపల్సరీ చేస్తారు, కానీ కొంతమంది అటు ఇటు ఉన్న వాళ్ళు కానీ ఉంటారు కదా, నచ్చకుండా. అలాంటి వాళ్ళకు కూడా మేము అడుగుతున్నాం, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఎపిసోడ్లోకి వెళ్తే, ఈ ఎపిసోడ్ కన్నా ముందు మాట్లాడుకోవాలి మనం. ఏమైంది, భరణి గారు ఒక మాట అంటారు ఈరోజు. ఏమని చెప్తారంటే, అరే కళ్యాణ్ తిట్టినట్ట బిగ్ బాస్ ఇంతవరకు ఎవరినే కానీ తిట్టలేదురా, వాడికి చాలా తిట్లు పడ్డాయి, మనకు నామినేషన్ పాయింట్ ఒకటి దొరికేదిలే అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడు అనిపిస్తుంది మనకి, ఇంతకు ముందు కూడా మనం చెప్తూనే ఉన్నాం, వీళ్ళు మైకులు తీసేసి సపరేట్గా మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి, అది కూడా ఎవరెవరు ముందు ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ గురించి చెప్తాం. కళ్యాణ్, తనూజ, రీతు, ఇమానియల్, ఈ నలుగురు వచ్చేసి మైకులు తీసేసి ఒకరి గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఎవరో కాదు, పవన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేసి తీసేసిన నేను, ఎందుకులే ఊరికి తెలియదు ఎందుకు చెప్పాలనేసి. ఏం జరిగిందంటే, ఈరోజు మన భరణి గారు చెప్పే విధానం చూస్తా అంటే, సరే వీళ్ళు చేసింది నిజమే, కాకపోతే బిగ్ బాస్ ఎందుకు చూపించట్లేదు, వీళ్ళు ఇంత డిస్కషన్ చేసిండేది ఆ తిట్లు ఏదైతే ఉన్నాయో అది ఒక్కటి లైవ్లోనో లేదంటే అన్కట్స్లోనో ఎక్కడో చాట చూపిస్తే రుజువుగా ఉంటాయి, మన పవన్కు హెల్ప్ అవుతాయి కదా. ఎందుకు వీళ్ళు ఇంతగా బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటున్నారు, అది పవన్ని టార్గెట్ చేయడం అనేది ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఆ రోజు ఓటింగ్లో ఫస్ట్ నా సేఫ్ అయిపోవడము అతను చేసిన తప్పు అన్నట్టుగా, అరే వీడు ఎలా సేఫ్ అయిపోతున్నాడు, వీడిని ఎలాగానే తొక్కాలి. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్లో అందరికన్నా స్ట్రాంగ్ అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పవన్ ఒకడే. అది చెప్తుండలేదా, ఫస్ట్ నుంచి ఒక ఇమేజ్ సెట్ చేసుకున్నాడు అబ్బాయి, గేముల్లో బాగా ఆడతాడు, అబ్బాయిని టచ్ చేయాలంటే కష్టం. అలా సృష్టించుకోవడం వల్ల ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బలవంతుడు ఎవరికైనా కానీ భయపడతారు, కానీ వాళ్ళ మీద అభిమానం ఉండదు నాకు తెలిసి. ఈ బలవంతుడు అన్నంత మాత్రం గెలవాలి అబ్బాయిని మంచి ముందు తెద్దామని ఎప్పుడు అనుకోడు. బలవంతుడిని తొక్కేయాలి అనుకుంటారు. ఈ అబ్బాయి విషయంలో అదే జరుగుతుంది, పవన్ విషయంలో అదే జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరి కన్ను పవన్ మీదే ఉంది. అబ్బో వాడు భలే ఆడతారా, వాడు బాగా ఆడతాడు, వాని జోలికి పోకూడదు, ఇంకోరు జోలికి పోదు. ఇప్పుడు మళ్ళా ఇమ్ము కూడా తయారైనాడు, సేమ్ అంతే గేమ్ ఆడేవాడు. అది మళ్ళా ఇప్పుడు వీళ్ళు నలుగురు కలిసి ఒక పవర్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ కోసం బ్యాక్ పిచ్చింగ్ అంటే, ఇక్కడ మీరు ఒకరిని మిస్ అవుతున్నాం మనం. రీతు కూడా మాట్లాడుతోంది, రీతు కూడా పవన్ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తుందంటే, అమ్మాయి ఎంత ఎంత ఏమంటారు, అబ్బాయి మీదకి పోవడం అనేది ఎంత దారుణం అంటారు. పవన్ అంటే అబ్బాయి ఆట మొత్తం వదిలేసుకొని ఆమె కోసమే ఆడుతున్నాడు. నేను పోతే పోయా, నేను రీతు గెలిచి వచ్చాను అంతే. వాళ్ళ అమ్మ వచ్చినా కానీ వాళ్ళ అమ్మ కూడా ఇన్నోసెంటేనబ్బా, నువ్వు ఊరికే ఆడుకోనన్నా, మీ నాన్న బాగాలేదు ఆరోగ్యము. వాళ్ళకు అసలు చెప్పాలనుకుంటే గట్టిగా వచ్చి, రే నువ్వు చేస్తున్న తప్పురా, నీ ఆట పోతాంది, జాగ్రత్త ఆడుకో అని చెప్పొచ్చుగా. పాపం అమ్మ చెప్పలేమే. వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు బాగా ఆడుకో, నువ్వు బాగా అందరూ నచ్చుతున్నావు, నువ్వు బాగా ఆడుకో అంటుంది. మనోడే అంతకు ముందే చెప్తుంటాడు, లేదమ్మా నాకు సపోర్ట్ ఉండాలి కదమ్మా అంటే, తనుజతో సపోర్ట్ తీసుకోవాలని నేను తనకు జాగ్రత్తగా ఉన్నాను అని. ఇలా పిచ్చి పనులన్నీ చేసుకుంటా ఇలా మాట్లాడుతున్నారు. ఎవరికి సపోర్ట్ వస్తుంది ఇప్పుడు? ఎవరు మన రీతు వల్ల తనకు వస్తుందా, పవన్ వల్ల రీతుకు వస్తుందా? మొత్తం ఇంకెన్ని రోజులు ఉంది, ఇంకా 2 వారాలు ఉందా? అబ్బాటే 2 వారాలా 2.5 వారమా? ఈ 2 వారాలు 3 వారాల్లో నువ్వు ఇప్పటికన్నా తెలుసుకొని గేమ్ ఆడుకోకుండా అన్నీ ఇలాగే చేసుకుంటే, నిన్న మొన్న కూడా పవన్ చేసుకున్న మిస్టేకులు చాలా ఉన్నాయి. ఆ అబ్బాయి ఇంకటికన్నా తెలుసుకోలే. అన్సీన్ కట్లో నేను ఒకటి వీడియో చెప్పాను, రీతు స్పష్టంగా తను వాడుకొని వదిలేస్తుంది. ఈరోజు మీటింగ్ నలుగురు ఏదైతే నైట్ టైం కూర్చొని మీటింగ్ చేస్తున్నారో మొత్తం బ్యాక్ పిచ్చింగ్ అంతా పవన్కే ఉంది. అలాంటప్పుడు ఈ అబ్బాయికి తెలుసుకోవాలి, బిగ్ బాస్ అన్న అర్థం చేసుకోవాలి, అరే ఒక మంచి కంటెస్టెంట్కి అన్యాయం జరుగుతుంది కదా, వీళ్ళంతా ఇట్లా కలిపి
తొక్కేస్తున్నారు. ఏమి అబ్బాయిని పైకి లేస్తే ఏమవుతుంది? ఎవరికీ పోటీ కాదు కదా అబ్బాయి. నలుగురితో పాటు అందరూ ఒకడంతే. ఈ అబ్బాయి ఒకడేమన్నా కళ్యాణ్ అంత రేంజ్కి ఏమి వెళ్ళిపోతున్నాడా, లేదంటే తనుజ అంత ఫ్యాన్ బాల్ ఇంకేమైనా తెచ్చుకుంటున్నాడా? వాళ్ళిద్దరికీ పోటీ పడేంత కూడా లేదు కదా అబ్బాయికి. హౌస్లో గట్టిగా వాళ్ళందరూ టార్గెట్ చేస్తున్నది పవన్. కాకపోతే తెలియట్లేదు, అందరికీ తెలుసుది. పవన్ని టార్గెట్ చేస్తుంది. పవన్ బలమైనవాడు, బలవంతుడు, బాగా ఆడతాడు, వాడు భలే ఆడతాడు. ఈరోజు భరణి గారు కూడా అంటారు, గేమ్ ఇద్దరిమే ఆడాలని సెలెక్షన్ అయినాక ఈరోజు ఏమైనా కానీ నేను ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతా. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే ఎంత తెగించేస్తాను, బ్రహ్మాండంగా ఆడాలి అని సుమన్తో చెప్తుంటాడు. ఎందుకన్నా అంటే వాడు ముందు వచ్చి పడిపోతారు. ఆ పోలర్ దాంట్లో కూడా అంతే, ఎలా వచ్చి పడ్డాడో చూశారుగా. వాడితో ఆడాలంటే సామాన్యంగా అందరితోనూ కాదు. నేను తనూజ కూడా చెప్పేస్తున్నాను, నేను ఏదన్నా అయితే నువ్వు చూసుకోవాలి, నేను చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతా నేను అని చెప్పడము. ఆ అబ్బాయిని ఓవర్గా ఊహించుకొని ఈరోజు గేమ్లో, నిన్న మొన్న గేమ్లో కూడా ఆ అబ్బాయి దొబ్బ పెట్టుకున్నాడంటే అదే కారణం. ఓవర్ కాన్ఫిడెన్స్ అబ్బా అది. ఒక 2-3 గెలుస్తానే, ఒక 2-3 గెలుస్తానే అంత ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతే నువ్వు గేమ్ ఇంకా ఎంత ఉంది. ఇప్పుడు చూడు, అదేదో కుందిలి తాబేలు కథల్లో కుందిని ఓడేసి తాబేలు వచ్చినట్టు ఈరోజు సుమన్ రాలేదా? ఎక్కడ సుమను, ఎక్కడ తనుజ, ఎక్కడ డిమాండ్ పవను, వీళ్ళందరికన్నా సుమన్ గెలవడం ఏంటి అంటే అది తగ్గించడం కాదు, కానీ ఆయన ఒక కమిట్మెంట్కి ఆ నిలబడము. ఏమన్నా అన్నాడు పవన్ సారీ సుమను? ఎంత బాగా ఆడాడు, ఏమి అసలు కదలలేదబ్బా, కనీసం స్టాచ్యూ అంతే, ఇంతే కనీసం ఇట్లా కూడా అనేకలేదు, అంత స్పష్టంగా నిలబడుతున్నాడే. వీళ్ళే చెప్తున్నారు కొంచెం అటు ఇటు అనుకున్నా అంటున్నారు, కానీ అతను మాత్రం తడబడడం కానీ ఏం కానీ. అందుకే తనూజ కూడా అర్థమైపోయింది, ఇంకెంతసేపు ఉన్నా సుమనన్న రాయిలా దిగ్గొట్టుకొని ఇక్కడే నిలబడిపోతాడు, నేను ఉండి వేస్ట్ అనేసి తను తీసేసింది. కానీ తనూజ కూడా చాలా బాగా ఆడింది. అదే చెప్తాను, ఇలాంటివన్నీ దాంట్లో వేయండి, వేస్తే తెలుస్తుంది ఏ కంటెస్టెంట్ ఎలాంటి వాడో తెలుస్తుంది. నేను అన్సీడ్ కట్లో కూడా రీతు గురించి చేస్తున్నది ఖచ్చితంగా స్పష్టంగా తెలిసిపోతుంది. పవన్ని బకరా చేసి ఆడుకుంటుంది అమ్మాయి. నేను ఒకటి పెట్టాను చూడండి కావాలంటే, రీతు కన్నింగ్ అని ఒకటి పెట్టాను, దాంట్లో స్పష్టంగా ఆ రోజు వీడియోలో ఏముందో అన్కట్లో అన్సీన్లో చూసి చేసినాం. వీళ్ళంతా కలిసి ఇతన్ని టార్గెట్ చేయడము, అది బిగ్ బాస్ చూపించకపోవడం అనేది చాలా దారుణం అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు, అదేంటి మీరు పవన్ కోసం మాట్లాడుతున్నారు, ఏం పవన్ ఇలా ఇన్నాళ్ళు వేరే వాళ్ళ మీద ఉంటారు కదా, ఇప్పుడు పవన్ మీదకి వచ్చాను. ఎవరన్నా ఉన్ని మంచి చెడ్డ చూడాలి మనం, అంతే. అది మనకు అభిమానమా లేదా అభిమాను కాదా, అభిమానాలు ఇక్కడ మనకు సంబంధమే రావు. ఎవరికన్నా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ పక్క మాట్లాడాలి. చాలామంది అంటున్నారు దాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఒకరో ఇద్దరు చెప్తున్నారు రివ్యూవర్, మిగతా వాళ్ళంతా వచ్చేసి ఇంకా తనుజాని తప్పు పట్టేవాళ్ళు తనుజాని తప్పు పడుతుంటారు, ఇంకా వేరే వాళ్ళని తప్పు పట్టేవాళ్ళు వేరే వాళ్ళని తప్పు పడుతున్నారు. తనుజాని కూడా తప్పు పట్టేది ఎందుకు తప్పు పెడుతున్నారు తెలుసా? కొంతమంది, అందరూ కాదు, కొంతమందికి నచ్చదు, ఫస్ట్ నుంచి వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి వేరే అభిమానం ఉంటారు కాబట్టి వాడు చెప్పాలని తప్పులేదు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు పాయింట్, తనుజ పవన్కి చెప్పకోకుండా ఏమంటారు, పవన్ని నేనే చేయొద్దని చెప్పినాను అని చెప్పింది అంటున్నారు. దాంట్లో అంత పెద్ద ఏం బూతుగా తీసుకోవాల్సింది. ఒకవేళ ఆ అబ్బాయి చేయనన్నా నువ్వు వద్దన్నా సేమ్ అదే మీనింగే వస్తుంది. ఇప్పుడు నేను నీకు పెట్టనంటే నువ్వు నాకు వద్దు పో అనేదానికి రెండు ఒకటి, ఏం పెద్ద బూత దాంట్లో, అదే పెద్ద తప్పేం కదా. కాకపోతే ఏదో ఒకటి పట్టుకొని మాట్లాడాలని మాట్లాడుతుంటారు కొంతమంది, వాళ్ళ అభిమానం వేరే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు. సరే తను చేసేందుతో తప్పు అనిపించేదానికి ఏం లేదబ్బా. కాకపోతే కొంచెం బయాస్డ్గా ఉంటుంది తను కూడా. ఎవరెవరి పక్క బయాస్డ్గా ఉందంటే, ఎవరి పక్క లేరు, అందరి పక్క బయాస్డ్గానే ఉంది ఈసారి. ఎందుకంటే చెప్తా చూడు, అందరూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళే ఉన్నారు ఈరోజు గేమ్లో. తనకు కావాల్సిన వాళ్ళు అందరూ కావాల్సిన వాళ్ళే ఉన్నారు. ఎవరు, మన సుమన్ మీద అభిమానమే. తనతో ఆడి గెలిచినా కానీ పెద్దగా బాధపడలే అమ్మాయి, ఏదో చేతులు వస్తున్నాయని బాధపడుతుంది. కానీ సుమన్ గెలిచినాడు, నన్ను మోసం చేసినాడు, ఇంతమంది వచ్చి నీళ్ళు పోశారు, భరణి వచ్చి మోసం చేసినాడు, నాకు ఇంకోరు వచ్చి మోసం చేసినాడని అసలు ఒక మాట అనింటే ఒట్టు ఏమనలేదు కదా, అస్సలు అనలా. కాకపోతే ఇష్టపడింది బయాస్డ్ అంటే ఇష్టమేగా. బయాస్డ్ అంటే సుమన్ మీద బయాస్డ్గా ఉంటుంది, కళ్యాణ్ మీద బయాస్డ్గా ఉంటుంది, మన ఎవరు భరణి గారి మీద బయాస్డ్గా ఉంది. అంతో ఇంతో నచ్చందంటే పవన్ మీద. అబ్బాయి కూడా ఇదే నేను చెప్తున్నానే, వీళ్ళు నలుగురు కలిసి బ్యాక్ పిచ్చింగ్ చేసుకొని ఇంట్లో లోపల ఆ అబ్బాయిని ఒకటి టార్గెట్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఒక తనూజనే కాదు, మొత్తం అందరూ కలిసి కొంచెం టార్గెట్ మీద ఉంది. ఎందుకంటే వాడు బాగా ఆడుతున్నాడంటే ఎవరైనా అంతేగా, అమ్మో వాడు ఏదో దయ్యం ఉంది, ఏదో బలవంతుడు ఉన్నాడంటే వాళ్ళ జోలికి ఎందుకు లేరా స్వామి,
వాడు దూరంగా పెడదాం అన్నట్టుగా వీళ్ళు నలుగురు దూరంగా పెట్టడంలో తప్పలేదు. కానీ దీనివల్ల పవన్కి చాలా డ్యామేజ్ అయింది. లేదంటే టికెట్ ఫినాలేకి క్యాన్సిల్ అయిపోతే అబ్బాయికి ఓట్లు లేవు, ఇక్కడ టికెట్ ఫైనాలే అదేది టికెట్ లేకపోతే ఎలా వస్తాడు? చాలామంది ఏమంటున్నారు, కళ్యాణ్ కొట్టేశాడు టికెట్ ఫైనాలే అంటే. అబ్బాయికి అవసరం లేదు కదా, వాళ్ళకి తెలియదులే, మనం అనుకుందాం. టికెట్ అవసరమే లేదు అబ్బాయికి. అబ్బాయి ఓటింగ్లో ఉంటే అబ్బాయికి ఇంకా ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు కావాల్సింది ముఖ్యంగా ఇతనికి పవన్కి కావాల, భరణికి, పవన్కి, తనూజాకి, సంజనాకి, లేదంటే రీతుకి, నలుగురికి కావాలి. కానీ సుమన్ అంటే లిస్ట్లో పెట్టేసినాం కాబట్టి తనకు అవసరం లేదేమో అనిపిద్దాం. ఒకవేళ ఆయన కూడా ముందుకు వస్తే ఆయనకు అవసరమే. కాకపోతే ఈ విషయంలో ఒక్కనే అలా బయాస్డ్గా చూడడం నాకు నచ్చలే. నాకే కదా చాలామంది అనుకుంటూ అంటారు. కానీ ఆ అబ్బాయి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లో పడి ఆ చక్కర పడేదానికి అన్నీ ముందు చేస్తాడు. సరే, వీళ్ళిద్దరూ బాగా గెలిచారు అనుకుందాం. ఎవరు మన తనూజ, సుమను నీళ్ళు ఒకరికొకరు పోసినా బ్యాలెన్స్గా చేసింది ఆమె. సంజన గారు టూ గుడ్, సంచాలక్గా టూ గుడ్ చేసింది. ఎందుకంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేకుండా 1 by 1 చెప్తుంది. అవతలకి ఒకరు పోస్తే మళ్ళీ యువతల ఒకరు పోసేటట్టు కరెక్ట్ బ్యాలెన్స్ చేసింది. లేదంటే అందరూ ఒకటే పక్క పిలిస్తే ఓవర్ఫ్లో అయిపోయి నీళ్ళు మన సొమ్ము స్టార్టింగ్లోనే వెళ్ళిపోతాడు. కానీ అలా కాకుండా ఇద్దరికి పక్షపాతం లేకుండా నీట్గా చేసింది, ఖచ్చితంగా చేసింది. ఈమె సంచాలకుగా మాత్రం సంజనాన్ని కొట్టేవాడే లేడు. కొంచెం ఉంటుంది. కొంత ఒకరి మీద అభిమానం ఉండొచ్చు. అంత అరుస్తున్నా, అన్ని తిడుతున్నా భరణి మీదే కొంచెం అభిమానం ఉంది ఆమెకి. మీరు ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఆ బ్లూ కలరు, రెడ్ కలర్ది వచ్చినప్పుడు ఇంకా చూపించలేదు కదా అది, నేను వేరే లైవ్లో చూసాం కాబట్టి చెప్తున్నా. సరే, ఆమెకుంటుంది. ఆమె సంచాలక ఎక్సలెంట్. తనూజ బాధపడడంలో తప్పలేదు. నా మోచే బాగాలేదు, అయినా కానీ నేను ట్రై చేశాను. సుమన్కి వెళ్ళడం కూడా నాకు సంతోషంగానే ఉంది. నేను సాయం చేద్దాం అనుకోండి. కానీ ఆయన నాకు ఎక్కడ ఛాన్స్ లేదు. ఎప్పుడు ఆడలేదు ఆయన. ఎప్పుడు గేమ్లు ఆడింటి వచ్చి హెల్ప్ చేసి ఎప్పుడు చేసినాడు పాపం. కొద్దిసేపు ఉంటాడు, వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆమె చెప్పడంలో తప్పలేదు. కొంతమంది అంటారు దాన్ని తప్పంటున్నారు, అలా అనొద్దండి. ఎవరైనా కానీ తప్పు చేస్తే తప్పు అందాం. ఆ అమ్మాయిలో ఒకటి మిస్టేక్ ఉంది. గెలవకపోతే అరుపులోకి వస్తుంది, అరుస్తుంది. అది అదే కదా ఏమంటుంది డిమాండ్ పవన్ వచ్చి, కాదు నువ్వు అయితే కానీ ఓడిపోయినావు కదా, ఎందుకు బాధపడాకు, ఎందుకు అరుసు ఏడవాకంటే, ఎందుకు ఏడవకూడదురా, నేను ఇల్లు వదిలేసి వాకిలు వదిలేసి వచ్చి ఏడవకుండా ఉండకుంటే ఎట్లా, నేను గెలవాలని కదా ఇంతగా వచ్చిందేదంటే, ఏం చేస్తామమ్మా, ఓడిపోయినాక ఎవరైనా ఏం చేయలేం కదా. నువ్వు ఏడవడం వల్ల వచ్చేది ఏం లేదు. అది స్టార్టింగ్లో అయిపోయినాయి ఏడవడం మనం ఒకరికొకరు ఏడ్చుకోవడాలు, ఒకరినొకరు దూషించుకోవడాలు. ఇప్పుడు ఏదన్నా స్పోర్టివ్గా కళ్యాణ్ ఆ విషయంలో బాగా నిలబడుతున్నాడు. మొన్న విషయంలో కూడా అంటే అదే చెప్తుంటాడు. అందరికి ఏం చెప్తాడు, ఎవరు గెలిచని లాస్ట్ చూసుకుందాము, ఓడిపోయినా గెలిచినా అన్నీ ఈజీగా తీసుకోండి అని. ఆ అబ్బాయి అంత చిల్గానే ఉన్నాడు. ఎందుకంటే తను సిన్సియర్గా చాలా సీరియస్గా తీసుకుంటుంది తనూజ. ఎందుకంటే దగ్గరికి వచ్చినాము, ఇప్పుడు మనం ఇన్నాళ్ళు కష్టపడిన దానికి ఇప్పుడు ఫలితం కావాలి అనేది. ఇది రైటే, అది రైటే. ఒక టయానికి అది మంచిది, ఒక టయానికి ఇది మంచిది. సిన్సియర్గా తీసుకోవడము కరెక్టే. లేదు దైవాధీనం ఎలా అయితే కాకపోవడం అని అది కరెక్టే. సరే, వీళ్ళిద్దరు ఇలా ఉన్నారా, నెక్స్ట్ గేమ్లోకి పోదాం. నెక్స్ట్ గేమ్లోకి పోతే పవను అలాగే మన భరణి గారు ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఏదైనా కానీ అని. కాకపోతే ఇక్కడ అలా కాకోకుండా కొంచెం పేషెన్స్కి ఎక్కువ టైం ఉందన్నమాట. ఎక్కువసేపు ఓపిక్గా చెక్ చేసుకునేదానికి పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. ఈ అబ్బాయిలకు పేషెన్స్ తక్కువ, చిన్నపిల్లలకి ఎవరికైనా పేషెన్స్ తక్కువ ఉంటుంది. పెద్ద వయసు ఆయన నిదానంగా వచ్చినా నీట్గా పెట్టుకుంటూ పోయినాడు చూడండి, అతను గుడ్ అనేలా. ఎందుకంటే అవి అడ్జస్ట్మెంటింగ్. కానీ ఈ పవన్ చేసుకుంటున్న మిస్టేక్ ఏమంటే, ఏదో పర్ఫెక్ట్గా నేను ఒక్కనే పర్ఫెక్ట్ చేసుకోవాలా, వాళ్ళు ఎట్లన్నా చేసుకొని నేను ఇలాగే పోతా, 1 by 1 పోతా అనడము. అదేంటబ్బా నీకు? ఒక పక్క రీతు చెప్తానే ఉంది, అరే ఒకటి సరిపోకుండా ఇంకో దానికి బెటర్ అంటే అట్లా పెట్టకూడదు, నేను ఒకదానికే పెడతానని. నువ్వు పెట్టలేదు, భరణి గారు పెట్టలేదా? భరణి గారు పెట్టే కదా, మళ్ళీ సెట్ అయితే అది పెట్టుకుందాంలేని. అదే కదా లాజిక్. అది కూడా అవి బలవంతంగా కూర్చోబెడుతున్నాడు, చేసి కొడుతున్నాడు. అంత బలవంతంగా ఒకటి సెట్ చేస్తావు, కొంచెం అడ్జస్ట్మెంట్, మిగతా మిస్ అయిపోతాయి కదా. ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడు? ఇప్పుడు సరిపోయేది పెట్టింటే నీకు మిగతావన్నీ ఈజీగా సరిపోతాయి. నువ్వు ఒకటి దగ్గర ఉంటాయి, కొంచెం గొట్టి కొడితే ఇదేం సరిపోయి ఉంటుంది. దీన్ని తీసిపోయి దాన్ని తీసి పెట్టినప్పుడు అది సెట్టే కాదు అసలు. ఈరోజు జరిగింది అదే, ఆ అబ్బాయి జరిగింది అదే. బలవంతంగా వేసి గుద్ది ఒకటి పట్టని కూడా పట్టించి మిగతావి ఎలా పడతాయి. అందుకే 2-3 లాస్ట్లో నిలిచిపోయి
అరే నాకు ఇది కార్పెంటర్ ప్రాబ్లము, నాకు అది ప్రాబ్లము, ఇది ప్రాబ్లము అని చెప్పి బాధపడము. చిన్నపిల్లని మనస్తత్వము ఈ పిల్లోనికి కొంచెము బుర్ర పెట్టి ఆలోచన చేయలే. బుర్ర పెట్టి ఆలోచన చేస్తే ఎక్కడ గేమ్ ఎలా ఆడాలి, ఏమేమి నువ్వు అందరికన్నా ముందు ఈ మొరటగా తెచ్చే దాంట్లో ఎంత బాధేస్తాడు. అవన్నీ ప్లేట్స్ అన్నీ తీయడము, భరణి ఒకటోటి మిగితే ఈ అబ్బాయి తీస్తే అన్నీ ఒకటేసారి వచ్చి అతనికన్నా ముందు వచ్చేస్తాడు. అయితే ఆ ఓపిక లేక అడ్జస్ట్మెంట్ చేయలేక ఓడిపోవడము. తర్వాత మళ్ళీ వీళ్ళంతా వచ్చి కార్పెంటర్ ప్రాబ్లం అది ఇది అంటే తనూజ వచ్చి మళ్ళా తను హార్ష్గా చెప్తుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎట్లా చెప్పినా ఆ అమ్మాయికి ఓడిపోయాను లేదా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మనం వదిలేద్దాం అవన్నీ. కొంచెం తనూజలో మార్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే మన అభిమానులుగా చెప్తున్నాము. ఫేస్లో ఇప్పుడు ఉండాల్సింది నిర్మలమైన ముఖం, నిర్మలంగా ఉండాలి ముఖం. చూడగానే అబ్బా పలానా అమ్మాయి బాగుంది, ఆ నిర్మలత్వం కావాలి. మనసులో ఎంతన్నా ఏమంటారు లావా ఉన్ని ఏమన్నా ఉన్ని బయటికి కనిపించకూడదు. ఆపుకొని ఉంటూ కప్పు ఎత్తినప్పుడు, కప్పు వచ్చినప్పుడు అప్పుడు బ్లాస్ట్ అవ్వాలి. లోపల ఉన్నది దీనికోసం నేను కష్టపడ్డాను అని ఎవరైనా సరే చెప్తున్నా. ముందే బ్లాస్ట్ అయిపోతా అంటే ఏంటి చిన్నదానికి పెద్దదానికి లాభాషలు బ్లాస్ట్ అయిపోతుంది, దీనికి పక్కన పెడదాం అనే ప్రమాదం ఉంది. నాలాగా అనేవాళ్ళు నిజం చెప్పండి. ఆ అమ్మాయి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. గేమ్ గెలవడం ఎంత ముఖ్యమో జనాల మనసులు గెలవడం కూడా అంతే ముఖ్యము. నిజం. ఇప్పుడు తనూజకి ఏదైనా సలహా ఇవ్వాలి మనము అభిమానులుగా కానీ హేటర్స్ కానీ అంటే, ఆ అమ్మాయి స్టార్టింగ్ నుంచి మధ్యలో బాగా ఒక స్టేజ్కి వచ్చాక చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు రాంగ ఎక్కువ ప్రెస్టేషన్ అవుతుంది. అసలు గేమ్లోనే లేదు అమ్మాయి. ఎక్కువ వీళ్ళ దగ్గర ఏమి భరణి గారికి సైడ్ తీసుకోవడానికి, అలాగే ఇంకొకరి కళ్యాణ్ సైడ్ తీసుకోవడానికి ఎందుకు అంత ప్రెషర్ తీసుకుంటుంది? పవన్ని టార్గెట్ ఏమవుతుంది, పవన్ కోసం ఆడినట్టు లేదాడ, భరణి కోసం ఎక్కువ ట్రై చేసినట్టుంది కదా, తెలిసిపోతుంది కదా. ఎందుకు అనిపించుకోవాలి, అందరితో అనిపించుకోవాలా? అవసరమా? నీ గేమ్ నువ్వు చూసుకో. ముందు ఎలా ఉంటుంది, ఆ బంధుత్వాలు లేకుండా నీ గేమ్ ఆడితే ఎంతమంది వచ్చినా నువ్వు పోరాడుతా అంటే, ఇప్పుడు లాస్ట్లో వీళ్ళ దగ్గరికి పోయి ఎందుకు బ్యాట్ చేసుకుంటుంది? మనము చూద్దాం, ఏమైనా జరగచ్చు. నెక్స్ట్ ఈ గేమ్లో తను పవన్ గివప్ ఇచ్చేస్తాడు, ఇంకా నాతో కాదనేసి. భరణి గారు గెలవడము ఓకే అనుకున్నంత బాగానే జరిగి అతను గెలిచినా కానీ నెక్స్ట్ వచ్చేసి ఆ బిల్లల్ టాస్క్ ఏదో మాట్లాడితే, ఆ బిల్లల్ టాస్క్లో సుమను, పవన్, డిమాన్కు వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి ఈ ముగ్గురు ఆడుకోవడము, వీళ్ళ ఫ్రెండ్షిప్ స్పష్టంగా అనిపోతుంది, తెలిసిపోతుంది ఎవరు కళ్యాణ్ డిమాన్. వీళ్ళిద్దరూ ఓ రేంజ్లో కొట్టుకోవడము తిట్టుకోవడం లేదు. అలాగనే సుమన్ టార్గెట్ చేయడం అంటే ఎంతసేపు వాళ్ళకి ఈజీ. ఈ సుమన్ కూడా కామెడీ చేయడము, కామెడీగా మాట్లాడటం. ఏమంటే మాటలు మంచిగా రానియండి, ఏమంటే పవన్ని మాటలు తిన్నగా రానియంటే ఏమన్నాడు పక్క నుండి అతను ఎవరు ఇమానేలు, ఏమన్నాడన్నా మాటలు తిన్నగా రాని అంటున్నావు అని కామెడీ చేయడము. మొత్తానికైతే కళ్యాణ్ దగ్గర సేమ్ ఉన్నా కానీ పక్కన పట్టుకోవడం అతనుకి పవన్ గెలిచిపోతాడు. ఈరోజు ఇంకా ఎవరి గురించి మాట్లాడాలంటే భరణి గారి గురించి మాట్లాడాలి. భరణి గారి గురించి మాట్లాడితే తనూజ అడిగినప్పుడు తనూజ దగ్గర నేను లేదమ్మా ఒకడే ఉన్నాను, నాకు నేను చేయలేదు, నేను చేస్తాను, ఇంకెవరు చేయరు కదా అనడము అది బాగానే ఉంది. తర్వాత వచ్చి సుమన్ దగ్గరికి వచ్చి సుమన్ ఏమంటాడు, నేను నీకు ఉంటాను, నేను చేస్తాను, అంతా బాగా చేస్తాడు. బాగా చేసి లాస్ట్లో ఏమంటాడు, అంతా అయిపోయినాక తనూజ నా కోసము బాధపడుతోంది, ఆ అమ్మాయి నేను చిన్నపిల్లని వదిలేశాను, లేదంటే నేను నాకు నచ్చలేదు అది అంటే ఇతను చేశానని ఇక్కడ గొప్పగా చూపించుకోవడానికి, ఎవరు పవన్ దగ్గర గొప్పగా చూపించుకోవడానికి అక్కడ తను తిడుతుంటాడు. బ్యాక్ పిక్చింగ్ అంతే. ఇంకా ఆమెని ఆటికి వస్తాడు. తర్వాత వచ్చి ఏమంటాడు, కళ్యాణ్ దగ్గర వచ్చేసి ఇంకెవరున్నారా, నేను బయట ఆడ కూర్చోటాడు సోఫాలో, ఎవరున్నారా, మనకి నేను ఒక్కనే ఉండేది. ప్రతిసారి ఇదే డైలాగే. మళ్ళీ ఒకసారి వచ్చి ఇద్దరు ఉన్నప్పుడు ఏమంటాడు, నాకు రెండు కళ్ళు, నాకు తనూజ ఒక కన్ను, సుమన్ ఒక కన్ను, నాకు ఎవరిని ఇది చేయాలో నాకు ఇది కాదు. అలాగా ఒక్కొక్కరి దగ్గర ఒకరాగా. డిమాన్ పవన్ కూడా అంతే. ఒకసారి వాడు భలే ఆడతాడు, భలే ఆడలేదంటే ఒకసారి వాడు ఏం ఆడతాడని ఒకసారి అన్నాము. అన్నీ చేయడం చేస్తాడు బాగా. లాస్ట్లో ఇలాంటివి పెట్టడం వల్ల తను కొన్ని మార్చుకోవాలి. ఆయన ఎవరి దగ్గర ఏం మాట్లాడితే బాగుంటుందో వాళ్ళకు అదే చెప్పడము. అప్పుడప్పుడు దివ్యాన్ని కూడా బయటకు తెస్తాడు. దివ్య అంటే బాగుండని, వీళ్ళకి సరిపోయినప్పుడు కూడా దివ్యాన్ని తేవడాలు, ఇట్లాంటివన్నీ తగ్గించుకొని వీళ్ళు ఏదో ఆయన దగ్గర ఏదో ఆయన చూసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది.
అంతేకాకుండా ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంకా సుమన్ బాగా గెలిచినాడు, అలాగే మన తనుజ గెలవడము, ఈ పెద్దగా విధ్వంసాలు జరగకుండా ఏదో ఒక చేశారు. నెక్స్ట్ ఇది ఈ వారము ఏమైనా మిస్ అయితే ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి నాకు. ఎందుకంటే కొన్ని పవన్ చాలా అన్యాయం అయిపోయినాడు, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం నాకు జరిగింది. నాకే కదా, మీకు కూడా అనిపించుండేది పవన్ చాలా ఇబ్బంది పడ్డాడు. గేమ్ ఓవర్ కాన్ఫిడెన్స్తోనా, లేదంటే అబ్బాయికి బంధాల వలనో మొత్తానికి దెబ్బతినింది ఎవరైనా ఉన్నారంటే పవన్ ఒక్కడే. పవన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి మీరు సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా పవన్ చేయాలి. ఇన్నాళ్ళు వీళ్ళందరికీ చేసుకుంటూ వచ్చినాం, మనం మొత్తం అందరికీ చేశాం. కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ చేశారు, తనుజ ఫ్యాన్స్ తనుజ చేశారు, రీతు ఫ్యాన్స్ రీతు చేశారు, బర్నీ ఫ్యాన్స్ బర్నీ చేశారు. కానీ పవన్కు తగ్గించినారు. ఇప్పుడు పవన్ కొంచెం పుషప్ ఇద్దాం. పుషప్ ఇవ్వడం అంటే ఏం లేదు, మీరు ఓట్లు వేసుకొని మీ అభిమానులే, మీ అభిమానులు కాక వేరే వాళ్ళు వచ్చేవారు వేయరు, మీరు ఖచ్చితంగా వేసుకుంటే అదే ఆయనకు పెద్ద లాభం. ఇది ఈ వారము. మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ వేయండి. ఓకే, జై హింద్.